కొద్ది జడ్జిలు అంటే అది డిస్క్లోజ్ చేయట్లేదు, ఇంకా సమస్యలు ఎక్కువ వస్తాయని. దీన్ని మేము అందు గురించి అంటున్నాము. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లోపాయికారి ఒప్పందాలు, లోపాయికారి బ్లాక్ మెయిల్స్ వదిలిపెట్టి సిబిఐకి ఇవ్వండి దీన్ని, అప్పుడు దీన్ని తాట తొలుస్తాం. నేను చెప్పేది ఇంకోటి కాదు. మేము ఇప్పుడు మీరు కావాలంటే సిబిఐ ఎందుకు ఇప్పుడు ఆల్రెడీ సిట్ చేస్తోంది కదా విచారణ 1.5 year గా. సిబిఐ ఎందుకు మళ్ళా దానిలో మీ యాంగిల్? మళ్ళీ నేనేమంటున్నానండి, సిట్ ఇంకా 3 ఏళ్ల దాకా చేస్తా ఉంటది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వము కనుమరుగే వరకు చేస్తా ఉంటది. ఎందుకు అంత లేట్? 3 ఏళ్ల వరకు ఎందుకు చేస్తారు? అంతా అదే ఉంది కదా. ఇంకా కాళేశ్వరం ఇంకా మొదలే కాయలేదు, ఇంకా 2 ఏళ్ళు అయిపోతుంది. ఇంకా వాంగ్మూలాలు, మళ్ళీ కమిషన్ ఎక్స్టెన్షన్ మరొక 2 ఏళ్ళు. ఈ టెలిఫోన్ ట్యాపింగ్ మనం మొదలు పెట్టి నుంచి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి మొదలు పెట్టారు దుకాణము. ఎవ్రీథింగ్ ఇస్ వాళ్ళ దగ్గర రికార్డ్స్ ఉన్నాయి. రికార్డింగ్ వాళ్ళు రోజు ఇనుకుంటా మురిసిపోతున్నారండి. దాన్ని బట్టి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఎవరైతే ప్రధానమైన పాత్రలు ఉన్న యువరాజులు కావచ్చు, రాజులు కావచ్చు, రాష్ట్ర కుటుంబ సంబంధికులు కావచ్చు, అందరినీ లోపాయికారి ఒప్పందాలు మీరు ఎంత సంపాదించుకున్న దాంట్లోకి వెళ్ళివ్వండి. ఇదేందండి? నేను డబ్బు వేరండి, కానీ మొత్తం వ్యక్తుల అంటే నిజంగా చెప్పాలంటే భరత్ గారు, ఈ రోజు ప్రతి రాజకీయ నాయకుడు లేకపోతే హై ప్రొఫైల్ లేకపోతే ఒక లింకప్ అయిన అధికారులు కావచ్చు, జడ్జిలు కావచ్చు, సొంత భార్య భర్తలతో కూడా మాట్లాడాలంటే బాగా భయపడుతున్నారు. ఇది ఓన్లీ ఈ గత ప్రభుత్వం చేసిన దాష్టికాలు. దీని మీద ఈ టీవీ ఛానళ్ల చర్చలు ఇవన్నీ కాదు. కఠినాతి కఠిన శిక్షలు పడాలంటే దీన్ని సిబిఐకి ఇవ్వాల్సిందే. 600 నెంబర్స్ ఒక నవంబర్లో ఎట్లా చేస్తారండి? నక్సలైట్లంతా నవంబర్లో వచ్చారా? అంటే నోటికి వచ్చింది చెప్తున్నారు, నోటికి వచ్చింది రాస్తున్నారు. క్లియర్ గా డిస్క్లోజ్ చేయని అఫిడవిట్ హైకోర్టులో ఉంది. 19 మంది జడ్జిలను రాశారల్లా. ఇంకా వెన్నద్దు, దీన్ని తేల్చాలా. ఇంట్లో ఎవడెవడైతే దుర్వినియోగం చేసిండో అంటే పత్రికలలో ఏదో రాస్తున్నారు పక్కన. ఇప్పుడు మీరు సిబిఐకి ఇవ్వాలని అంటారు, కరెక్టే. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫోన్ కూడా స్వయంగా ట్యాప్ అయింది, ముఖ్యమంత్రి ఫోన్ కూడా. ఆయన కంటే సీరియస్ గా ఇన్వెస్టిగేషన్ సిబిఐ చేస్తుందా? ఆయన స్వయంగా విక్టిమ్ కదా. ఇప్పుడు నేను అంటున్నది నెగోషియేషన్ ప్రాసెస్ ఉన్నారు వాళ్ళు, నెగోషియేషన్ ప్రాసెస్ ఉన్నారు. అందుగురించే కదా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీద మన బీఆర్ఎస్ గలమెత్తకపోవడానికి కారణము. గలమెత్తినప్పుడల్లా రికార్డు తినిపిస్తారు. బీఆర్ఎస్ గలమెత్తట్లేదా? ఎక్కడండి? మీరు ఎత్తట్లేదని వాళ్ళు అంటారు. బీజేపీ కాంగ్రెస్ మ్యాచ్, బీజేపీ మ్యాచింగ్ ఒకటండి. ఒకటి భరత్ గారు మాట్లాడడానికి కొద్దిగా ఇబ్బందికరంగా ఉండదండి. భారతదేశంలో మాకు ప్రధాన ప్రత్యర్థి ఎవరు ఉన్నారంటే కాంగ్రెస్. కాంగ్రెస్ తో సూర్యుడు అటు నుంచి ఇటు పొడిచినా కానీ ఇంకా కాంగ్రెస్ తో అనేది ప్రజలు కూడా నమ్మరండి. దయచేసి ఏదైనా రాజకీయ నాయకులు వాళ్ళకి ఏదైనా మాట్లాడాలనుకుంటే ఏదైనా నోరుంది కదా మాట్లాడాలంటే మాట్లాడాల్సింది తప్ప ఎస్కే పర్సన్ కాంగ్రెస్ అని ఉండదు. మేము బహిరంగ చెప్తున్నాం ఈ దాంట్లో. దయచేసి ఒకటే మాట వినండి, ఈ అధికారులకు గుణపాఠం రావాలి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి సరైన కఠినమైన శిక్ష ఇస్తేనే భవిష్యత్తులో ఇంకోసారి ఆ యూనిఫామ్లు ఉన్న వాళ్ళు భయపడతారు. లేకపోతే ఆ యూనిఫామ్ ముసుగేసుకొని రేపు ఎన్ని రకాల అరాచకాలు చేస్తారో. చంబల్లో దొంగలు వేరు, ఇంకా వేరు, కానీ వీళ్ళు యూనిఫామ్లు ఇట్లాంటి పనులు చేయొద్దు. అంటే ఇప్పుడున్న దాన్ని ఈ ట్యాపింగ్ మీద సిబిఐ ఎంక్వైరీ ఇచ్చి కఠినాతి కఠినమైన శిక్షలు వేస్తేనే వీళ్ళు వింటారని అభిప్రాయం. ఓకే. సో అయితే ఒకటి ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ అండ్ బీజేపీ ఒకటి కాదు అని అంటున్నారు, కానీ రాష్ట్రంలో ఒక గోల్మాల్ మాయ జరుగుతుంది. కాంగ్రెస్ బీజేపీ ఒకటని, బీఆర్ఎస్ బీజేపీ ఒకటని. ఇప్పుడు కవిత అన్నారు బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అని చెప్పి, అందుకనే యాక్షన్ లేదని చెప్పి. ఇట్లా చాలా చర్చలు జరుగుతున్నాయి. మీ దగ్గరకు వచ్చినంత మాత్రం ఏం లాభం? ఇప్పుడు ఈ గవర్నమెంటే కదా, సిట్టే కదా ఇక్కడ దాకా తీసుకొచ్చింది. బీజేపీ లీడర్స్ ఫోన్ ట్యాప్ అయినాయని కూడా వాళ్లే కదా చెప్తుంది, ఈ గవర్నమెంటే. ఓన్లీ కాంగ్రెసే కాదు, బండి సంజయ్, ఈటల రాజేందర్, అరవింద్ వీళ్ళందరూ ఫోన్లు ట్యాప్ అయినాయని చెప్పింది ఈ గవర్నమెంటే కదా అంటారా? ఈ గవర్నమెంట్ ప్రతి ఒక్కరికి తెలుసండి. ప్రతి ఒక్కళ్ళకు ట్యాపింగ్ అయినాయని తెలుసు, రికార్డింగ్ అయితే తెలుసు. జాగ్రత్తలు తీసుకున్నారు. జాగ్రత్తలు తీసుకోకండి. కానీ గడి దారుణంగా ఏంటంటే ఆ జాగ్రత్తలు తీసుకున్న లోపల భార్యతో ఏం మాట్లాడతామండి రాజకీయం? భరత్ గారు సొంత భార్యతోని ఏదైనా ఉదాహరణకు మీరు ఉన్నారు, నేను ఒక యువకుడు ఉన్నాడు, అప్పుడే ఫర్ ఎగ్జాంపుల్ మంత్రి కొడుకున్నాడు అనుకుందాం, వాడు కొత్తగా పెళ్లి చేసుకున్నాడు అనుకుందాం. తండ్రి ఫోన్లోకి వెళ్ళి భార్యకు ఫోన్ చేసి అనుకుందాం, ఏం మాట్లాడతారండి? మొన్న ఎవరు చెప్తున్నారు, రెబ్బా పటేల్ అట. మరి అది నిజమెంతో అబద్ధమైతే రెబ్బా పటేల్ ఒక హీరోయిన్ ఉండనట, ఆమెది కూడా రికార్డింగ్ చేసిండట. అంటే మనం వాళ్ళ పేర్లు చెప్పకుండా ఉంటేనే బెటర్. మీరు అన్న వ్యక్తులు హీరోయిన్లు చేస్తే గనక వాళ్ళను పోలీసులు చెప్పేవాళ్ళు కదా, సిట్ విచారణకు వాళ్ళ పోలీసులు ఏం చెప్పారండి? పోలీసులు ఏం చెప్పరు.
పోలీసు ఎందుకు చెప్తారండి? ఎవరు చెప్పారు మీకు హెబ్బా పటేల్ ఫోన్ ట్యాప్ చేశారని? నో నేను దాంట్లో ఎవరు పెట్టారు నాకు, అంటే ఏదో డిస్కషన్ వచ్చినప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ ఇష్యూస్ లో మాకు డాటా ఇస్తారు కదండి, ఆ జడ్జిల పేర్లు ఆ పేర్లు. ఎందుకు చేసి ఉంటారు హెబ్బా పటేల్ ఫోను? హెబ్బా పటేల్ ఒకటి నేను ఏమంటున్నా అండి, దయచేసి మళ్ళీ ఇవన్నీ సబ్జెక్ట్ పక్కదో పట్టద్దు. తెలంగాణ హైదరాబాద్ హైకోర్టులో సిట్ చేసిన ఒక కౌంటర్ ఉంది, అది డిస్క్లోజ్ చేయొద్దని చెప్పారు. బాగా ప్రకంపనలు వస్తాయి అని. ఎందుకంటే దాంట్లో ఏంటంటే జ్యుడిషియల్స్ మెయిన్ జడ్జిల టెలిఫోన్ ట్యాపింగ్ అని డైరెక్ట్ హైకోర్టులో చెప్పారు. నేను ఏమంటున్నా అంటే ఏదైనా సరే ఈ యూనిఫామ్ లో ఉండే ముసుగుల లైసెన్సెడ్ ముసుగులో వీళ్ళు చేసే అరాచకాలకు అద్దు ఉండాలంటే ఇలా కఠినమైన శిక్షలు పడాలంటారు భరత్. ఇప్పుడు ఎవరి మీద విమర్శించగా చెప్పి ఇంకో ఆడు కాకపోతే ఇంకో అక్కడ రాజకీయ నాయకుడు 5 ఏళ్ళుండే పనికిరా. నేను ఏమంటున్నానండి, నైతిక విలువలు దిగజారిన విధవలందరూ అక్కడ ఢిల్లీలో పెగాసస్ సుప్రీంకోర్టులో కేసు కూడా అయింది. పెగాసస్ నేను ఏమంటున్నాను భరత్ గారు, తెలంగాణ ముందు కంప్లీట్ కానీ తెలంగాణ అంటే అక్కడ మీరు రోల్ మోడల్ ముందు 2019 ఎలక్షన్స్ అప్పుడే చేశారు. రాహుల్ గాంధీ ఫోన్ ట్యాపింగ్ చేశారు అని వేశారు కదా సుప్రీం రాహుల్ గాంధీ కేసు కూడా నడిచింది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా అడ్మిట్ అయింది. ఎస్ పెగాసస్ ద్వారా కొద్దిమంది మీద నిఘా పెట్టాం, కానీ అది సీక్రెట్ సీల్డ్ కవర్ లో ఇచ్చారు రిపోర్ట్. ఎందుకంటే నేను చెప్తాను, రాహుల్ గాంధీ గారు కూడా విదేశాలు పోయినప్పుడు దేశంలో విమర్శిస్తాడు. వాని ఇంటర్వ్యూస్ కూడా మీరు చూడండి ఆన్లైన్ లో, ఎవరైతే పోలీసర్స్ వీళ్ళందరి పోలీసర్స్ కొడుకులతో కలవటము. ఏదైతే దేశానికి దేశం ముఖ్యమండి, ఒకవేళ ప్రాంతాలన్న రాష్ట్రాలను చిన్న కొడుకులు కానీ దేశం కూడా ముఖ్యమే భరత్ గారు. ఈ దేశం రాహుల్ గాంధీ గురించి గారు వాళ్ళ కుటుంబం గురించి రాలేదండి. లక్షలాది మంది అంటే బలిదానాలు చేసి వచ్చిన దేశం ఇది. కాబట్టి అది వేరే విషయం. ఇక్కడ తెలంగాణలో ఏంటంటే ఓన్లీ ఒక కుటుంబం గురించి ఇది బాగా దారుణం అంటున్నా. నేను ఎందుకు అంటున్నానంటే ఏదో ఒకళ్ళిద్దరి మీద వాళ్ళకు ప్రత్యర్థులున్నారు. ఏదో పాపం ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పుడున్న ప్లీజ్ ఏంటంటే ఒక అర్థం ఉంది. కానీ మరి ప్రతి ఒక్కళ్ళని జ్యుడిషియల్ సిస్టమ్ వదలలేదు, సినిమా ఫీల్డ్ ని వదలలేదు, వ్యాపార రంగాలను వదలలేదు. అంటే ఒక యూనిఫామ్ ముసుగుల అంటే ఇవన్నీ కూడా కేసీఆర్ డైరెక్షన్ ద్వారా జరగకుండా లోకల్ లెవెల్లో ఇప్పుడు వీళ్ళు పారిశ్రామికవేత్తలు ఉన్నారు, కొద్దిమంది డబ్బులు వసూలు చేశారు వీళ్ళు అని చెప్పారు. ఎవరు? ఈ భుజంగరావు గాని, తిరుపతి గాని, ప్రణీత్ రావు గాని వాళ్ళు చెప్పకుండా చేశారంటారు. ప్రతిదీ పొలిటికల్ లీడర్షిప్ కాకుండా ఉండొచ్చు కదా? ప్రతిదాని కాకుండా మొత్తం ఉండకపోవచ్చు, కానీ నాకు తెలిసి గత ప్రభుత్వం లేదా రాజకుటుంబం ఉందో రాజకుటుంబం ప్రమేయం లేకుండా జరగదు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ చిట్ ఉందండి, ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి తెలియకుండా ఆఫీసర్ని అపాయింట్ చేస్తారా దీంట్లో? చెప్పండి, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తారు ఎట్లా? ఇప్పుడు ఇలా ఐఏఎస్ ఆఫీసర్ అని ఐపీఎస్ ఆఫీసర్ అని ఈ సెక్రటరీని ఎవరు ట్రాన్స్ఫర్ చేస్తున్నారండి? భరత్ గారు మీరు న్యూస్ ఛానల్స్ వాళ్ళు చేస్తున్నామా, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు మేం చేస్తున్నామా? ప్రభుత్వంలో ఒక స్థానంలో ఉన్న ప్రముఖ వ్యక్తులే కదా ఇవన్నీ సిస్టమ్ ని రన్ చేసేది. కాబట్టి అప్పుడు రాజకుటుంబం ప్రమేయం లేకుండా, రాజకుటుంబ ప్రమేయము పక్కా ఉంది. ఈ అధికారులు నేను అనేది ఒకటే భరత్ గారు, రాజకీయం కన్నా ఈ యూనిఫామ్ ముసుగుల చేసిరు చూడు, వీళ్ళకి చూపియాల తడాక. ఓకే ఓకే, మీరు లైన్ లో ఉండండి. అడ్వకేట్ శరత్ గారు